అట్టహాసంగా పెనమలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బోడి ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. పోరంకిలోని తన పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా బయలుదేరిన బోడి ప్రసాద్ పెనమలూరులోని తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, పెనమలూరు నియోజకవర్గంలో తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు బోడి ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఈ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కేటాయించడం, అదే నమ్మకంతో అదే పట్టుదలతో గత 5 సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి కృషి చేశా. ఎన్నికల చివరి తేదీ వరకు ప్రజల మధ్య ఉండి ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఫలితాల రోజున చరిత్ర తిరగ రాసే విధంగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా అది జరిగి తీరుతుందని నేను కూడా చెప్తా ఉన్నాను. ఫేక్ బతుకులు, కపట నటనలు ఇవన్నీ కూడా ఎవరో కూడా హర్షించరు. 2 చోట్ల కూడా అతను చేసిన అవినీతి గాని, భూదందాలు, ఇసుక దందాలు గాని 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ ప్రజలు చీకొడితే ఇక్కడికి వచ్చి మరి పెనమలూరులో పోటీ చేయటం అంటే ప్రజలందరూ కూడా ఎవరో కూడా హర్షించట్లా. చిన్నబాబు